నీట్ లీకేజీలో సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిద్దాం, కానీ అసలు పాయింట్ ఇప్పుడు డౌట్స్ వస్తుంది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేశారా, కావాలని చేయించారా? ఎందుకంటే ఓ పక్కన కాక్రోచ్ ఉద్యమం దాన్ని అడ్డు పెట్టుకునే వచ్చింది, అక్కడి నుంచి అర్జెంటుగా పరిగెత్తుకొచ్చింది అభిజిత్కి. అందుకే పంజాబ్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి వాల్యూ పడిపోయింది. అదే సందర్భంలో ఇప్పుడు కొత్త ఫేసు అభిజిత్ దుప్కే దిగాడు రంగంలోకి, వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనరే. అది ఒక ఎత్తు. ఇవాళ ఈ 4 రోజులు యాజిటేషన్ చేసిన జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. కరెక్ట్గా ఇవాళ ఎగ్జామ్ అనగా నిన్న నైటు రాత్రి పూట కూడా మేము దీక్ష చేస్తామని కూర్చున్నారు. సరే, జనం స్పందన పెద్దగా లేదనుకున్నాం. కానీ నిన్న జరిగిన గేమ్ ఏంటి? నిన్న ఉదయం 9:30 మహమ్మద్ తాలిబ్ అనేటటువంటి అతను ఒకటి క్లెయిమ్ చేశాడు. అబుదాబి తన కొడుకుది నాగపూర్ ఇది అడిగితే అబుదాబి సెంటర్ వచ్చింది, నాగపూర్ సెంటర్ అడిగితే అన్నటువంటిది. జస్ట్ 1 గంటలో 1:36 11:10 రాహుల్ గాంధీ దాన్ని రీట్వీట్ చేస్తూ మోడీని టార్గెట్ చేస్తూ ఇదిగో ఎంత అసమర్థంగా ఉంది మీ ప్రభుత్వం అని చెప్పాడు. వెంటనే ఎన్టీఏ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసింది. తేలిందేంటి? అబ్దుల్లా అనేటటువంటి అతనే లాగిన్ అయ్యాడు ఎన్టీఏ వెబ్సైట్లోకి. దాంట్లో చేంజ్ చేసుకునే ఆప్షన్ దాంట్లో ఇవ్వబడింది. అలా చేంజ్ చేసిన ఆప్షన్తో అతనే చేంజ్ చేసుకున్నాడు అబుదాబికి అని తేలింది. వితిన్ మినిట్స్లో దర్యాప్తులో తేలింది. అది ఎన్టీఏ వెబ్సైట్లోకి అతనే లాగిన్ అయ్యి అబుదాబి సెంటర్ పెట్టుకున్నాడు అన్నది. ఆ తర్వాత మళ్ళీ ఇలాగా ఎన్టీఏ వాళ్ళు వాళ్ళతో అప్రోచ్ అయ్యి మీరే లాగిన్ అయ్యారు కదా, మీరు కావాలని నాగపూర్ చేసుకోవచ్చు ఎడిట్ అనగానే సరే చేసుకున్నారు. మళ్ళీ నాగపూర్ సెంటర్ వచ్చేసి. బట్ ఈ లోపుగా చూసారా, ఇండియాలో అబ్బాయికి అబుదాబిలో సెంటర్ రావడం ఏంటి ఇది అని. ఇదంతా హడావిడి చేసింది వాళ్ళ నాన్న మహమ్మద్ తాలిబ్, అలాగే ఈ కుర్రోడు కలిసి చేసింది అబుదాబి అని చెప్పినటువంటి కాన్సెప్ట్. అబ్దుల్లా అంటే ఏంటి? పర్టికులర్గా నీట్లో అడ్డు పెట్టుకుని బద్నాం చేయడం. లక్షలాది కుటుంబాలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఎక్కువగా బీజేపీకి అభిమానించేటటువంటి వర్గాలలో బీజేపీని దెబ్బ కొట్టడానికి నీట్ని అస్తవ్యస్తం చేసే అడుగులు వేసి దీని ఆధారంగా భవిష్యత్ రాజకీయాలు సృష్టించుకుంటున్నారన్న విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది.